హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్క్రీన్ రికార్డర్, వాయిస్ రికార్డర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. సో ఫస్ట్ మనము అసలు స్క్రీన్ రికార్డర్ అంటే ఏంటి, వాయిస్ రికార్డర్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు యూస్ చేస్తామో మనము తెలుసుకుందాం. ఓకేనా? సో మనం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఆల్రెడీ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ రన్ అయ్యే వాళ్ళకి ఈ స్క్రీన్ రికార్డర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్క్రీన్ని మనము రికార్డ్ చేయడానికి, మన వాయిస్ని రికార్డ్ చేయడానికి మనము స్క్రీన్ రికార్డర్ని మనము యూజ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈ యాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో నేను ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ రికార్డర్ అని టైప్ చేయండి. ఎక్స్ రికార్డర్ అని టైప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సింబల్ కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ రికార్డర్ అని వస్తుంది. క్లియర్గా చూసుకోండి మనకి సింబల్ అనేది కూడా. సో ఇలా వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి, వాయిస్ రికార్డ్ కూడా చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ వీడియో, ఎడిట్ ఫోటో, మెర్జ్ వీడియో అండ్ ఫోటో, వీడియో కాంప్రెస్, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ది బెస్ట్ అనే చెప్పొచ్చు మనము స్క్రీన్ రికార్డర్కి ఈ అప్లికేషన్ అనేది. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వదు. బట్ నేను ఏం పెట్టాను అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రీసొల్యూషన్లో నేను 1080p పెట్టాను. నెక్స్ట్ క్వాలిటీ ఏం పెట్టానంటే ఆటోలో పెట్టాను. ఏంటి, హయ్యర్ క్వాలిటీ మీన్స్ లార్జ్ సైజ్. నెక్స్ట్ FPS అనేది కూడా ఆటోలోనే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి అంటే స్మూత్గా రావడానికి వీడియో. ఓరియంటేషన్ అనేది కూడా ఆడియోలోనే పెట్టాలి. ల్యాండ్స్కేప్ కూడా పెట్టవచ్చు, ఎందుకంటే మన స్క్రీన్ అనేది ఎలా మీరు తీసేదాన్ని బట్టి మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. నెక్స్ట్ రికార్డ్ ఆడియో అని కంపల్సరీ మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఇంకా ఎలాంటి చేంజెస్ అనేవి చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాపప్ మీద ఆల్రెడీ మనకి ఎనేబుల్లోనే ఉంటుంది, అలాగే పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి, లేదంటే డిసేబుల్ పెట్టేసుకోండి. కెమెరా ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. కెమెరా వద్దు అనుకుంటే డెనీలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ బ్రష్, మనం ఏమైనా టైప్ చేయాలి అనుకుంటే మాత్రం, అంటే స్క్రీన్ షాట్ పైన ఏదైనా బ్రష్ చేయాలి అనుకుంటే బ్రష్ పైన క్లిక్ చేయండి. షో టచ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మీకు కెన్ యూ ఫైండ్ ద డెవలపర్ ఆప్షన్ ఇన్ యువర్ సెట్టింగ్. మన సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ ఏమైనా ఉంటే మీరు కూడా యూస్ చేయొచ్చు. సో నాకు అవసరం లేదని చెప్పేసి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మనకి ఫీడ్బ్యాక్ ఉంది, డీబగ్ లాగ్ ఉంది, మనం షేర్ కూడా చేయొచ్చు వేరే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలసీ, మనకి వర్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఈ యాప్ని యూస్ చేసి మనము స్క్రీన్ని రికార్డ్ చేయొచ్చు, వాయిస్ రికార్డ్ కూడా మనము చేసుకోవచ్చు. ఛార్జింగ్ డౌన్ ఉందండి. సో ఇదే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి స్క్రీన్ రికార్డర్ అంటే ఏంటి, వాయిస్ రికార్డర్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ అప్లికేషన్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్లో మనకి అసలు మన ఛానల్ మానిటైజర్ అయ్యిందా లేదా, మనం ఎక్కడ చూసుకోవాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కంపల్సరీ విజిట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంటిల్ దెన్, బై బాయ్, టేక్ కేర్.